వివరించారు స్వాతంత్ర దినోత్సవం ఆవశ్యకత గురించి. మరి ముఖ్యంగా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఈ రోజుల్లో యువత ఓన్లీ కేవలం మొబైల్ ఫోన్స్కి ఇంట్లోనే అంకితమవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని క్రీడా రంగాలలో ఆట స్థలాలకి పంపించాలి. వాళ్ళలో శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢ. ఈరోజు ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోటి భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ పెద్దలు, చిన్నారులు, మాజీ సైనికులు, అలాగే మాజీ ఎయిర్ ఫోర్స్, మాజీ బ్యాంకు మేనేజర్స్, వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో ఘనంగా జరుగుతున్న నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు చాలా అసోసియేషన్ వారు అడగగానే పల్లవి కిడ్స్ వారు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పుడూ లేనటి విధంగా అత్యంత ఘనంగా ఇక్కడ సందడి చేశారు. ప్రత్యేకంగా వారికి కాలనీ నివాస తరపుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చాలామంది పెద్దలు స్వాతంత్రం ఎలా వచ్చింది, దేనికోసం వచ్చింది అన్న దానికోసం సవినయంగా వివరించారు. కాబట్టి నేను పెద్దగా చెప్పాల్సింది లేదు. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కాలనీ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్స్ ఆర్మీ మాజీ సైనికులు వారందరికీ ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారితోటి మనం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది పెద్దలు అమరులు అయి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వారు వెళ్ళారు. కాబట్టి మనం మన దేశం యొక్క అభివృద్ధిని సాధించాలంటే మనందరం ఖచ్చితంగా ఈ భాగంలో అందరం కలిసి భాగస్వామ్యం కావాలి. మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అందులో మన కాలనీని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనవి. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. అసలైనటువంటి వివిధ ఆర్మీ రేంజ్ల్లో పనిచేస్తున్నటువంటి, అలాగే ముందుగా అనంతయ్య గారు ఎక్స్ ఆర్మీ సుధా అబేదర్ వారిని సాధారణంగా ఆహ్వానించి సాల్వాతోటి సత్కరించడం జరిగింది. అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాలనీ వాసులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు మాజీ సైనికులు మన కాలనీ వాసులు గుర్తించి మాకు గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు. మనం అదేవిధంగా అందరము కాలనీ వాసులు కలిసిమెలిసి ఏ పనైనా మనం సంతోషంగా ఇలాగ పెద్ద కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ఈరోజు 15 ఆగస్టు ద్వారా నేను చెప్తున్నాను. జై హింద్. కుమార్ గారికి సన్మానం చేయబడుతుంది. అందరూ గట్టిగా చప్పట్లతోటి. అలాగే జేఎన్ఎం కుమార్ గారు అకౌంట్ ఆయనే ఇచ్చారు. ఇంకెవరైనా రంగాలలో సేవలు అందించి మన కాలనీలో నివసిస్తున్నటువంటి, ఇక్కడికి రాలేకపోయినా వచ్చున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే సూర్యప్రకాష్ గారు కూడా సేమ్, మారుతి గారు, విష్ణువర్ధన్, అలాగే సురేష్ గారు ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు, రోడ్ నెంబర్ 11. అలాగే బాబు గారు, అలాగే మన నేతాజీ నగర్ కాలనీ మూల స్తంభాల్లో ఒకరైనటువంటి బాబు గారు ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పడమటి శ్రీనివాసరెడ్డి గారు ఘనంగా సాల్వా కప్పి సత్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకెవరైనా కాలనీ పెద్దలు సన్మానించడం జరిగింది. వీరందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
80వ స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు మన నేతాజీ నగర్లో ఘనంగా జరుపుకున్నాం. మున్ముందు కూడా ఇదే విధంగా ఏ వేడుకలున్నా కూడా మన కాలనీవాసులు సహాయ సహకారాలు ముందుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కాలనీవాసి ఏ ఈవెంట్ అయినా ఇంతే ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రతి ఈవెంట్ను సక్సెస్ చేసి మన భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలి. ఈ ఇంతటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్. చిరు సత్కారం, అలాగే యాదగిరి గారితో జిన్నె యాదగిరి గారితో సన్మానించడం జరిగింది. సంతోషం అందరికీ. వన్స్ అగైన్ వందే మాతరం.